గోదావరి జలాలను తరలించేందుకు ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతుందని హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంటే తెలంగాణ సర్కారు ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ఏపీ బనకచెర్లను నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. బనకచెర్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తే బీఆర్ఎస్ దానికి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీనే స్వయంగా దీనిపై ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుందన్నారు హరీష్ రావు. సాయము చేయలేదు, మూట సాయం కూడా చేయలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు, ఓ మూట సాయం లేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు. ఇరిటేషన్, ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. సాయము చేయలేదు.